నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు తన లండన్ టూర్ని క్యాన్సిల్ చేసుకున్నారా అంటే పోస్ట్పోన్ చేసుకున్నారా? సెప్టెంబర్ 3న తన లండన్ వెళ్ళాల్సింది ఉంది. మరి ఇప్పుడు తను పోస్ట్పోన్ చేసుకున్నారా లేదా? ఎందుకంటే తను ఏదైతే ఈ ఫ్లడ్స్ ఏదైతే ఈ వరదల వల్ల జనాలు మధ్యలోనే అంటే మళ్ళీ కూడా ప్రజల ప్రేమని పొందాలని చెప్పి చూస్తున్నట్టు తెలుస్తుంది. జనాల మధ్యలో ఉండాలనుకున్నట్టు మరి తెలుస్తుంది. మరి నిజంగానే అలా అనుకొని తన ఏదైతే లండన్ టూర్ ఉందో దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారని అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ని పోస్ట్పోన్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఎందుకంటే ఈ వరదల వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉండాలి, వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారని ఎవరైతే పార్టీలో ఉన్నారో ఆ నేతలు కూడా ఇదే సజెస్ట్ చేశారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తాయి. మరి నిజంగానే తన లండన్ టూర్ని తను పోస్ట్పోన్ చేసుకున్నారు. లండన్ టూర్ అంటే లండన్ వెళ్తారో లేదా విదేశ పర్యటన ఎక్కడో మనకు తెలియదు కానీ బట్ ఆ పర్యటన ప్రస్తుత విపత్తుకాల పరిస్థితుల్లో వెళ్ళకుండా ఉండడమే మంచిది అనేది వైసీపీ నాయకులు కొందరి అభిప్రాయం. అంటే ఇలాంటప్పుడే ప్రభుత్వం పైన బురద జల్లే అవకాశం ఇదే కదా. వాళ్ళు ఎంత చేసినా సరిగ్గా సహాయ సహకారం అందట్లేదు, వాళ్ళకి ఆహార పొట్లాలు అందట్లేదు, దీనికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఏం తీసుకున్నారు అని ప్రశ్నించడానికి ఉంటుంది కదా. ఆల్రెడీ ఇంతకుముందు ఆయన ప్రశ్నించాడు అనుకుంటా. బుడమేరు వాగు కూడా చంద్రబాబు చెప్పినట్టే వింటుంది, ఆయన ఇంటికి సేఫ్గా ఉంది, బుడమేరు వాగు ఇటు వెళ్తుందని. బుడమేరు వాగు ఇబ్రహీంపట్నం నుంచి అటు ఇలా వచ్చి ఎట్లా హనుమాన్ జంక్షన్ కొల్లేరు దగ్గరికి వెళ్ళే పరిస్థితిది అటు మంగళగిరి వైపు ప్రకాశం బ్యారేజ్ అటువైపు ఉన్న ఇంటికి ఎందుకు తాకుతుంది? ఒకవేళ నిజంగా ఆయన అంటే ఇవన్నీ తెలిసో తెలియకో ఇస్తున్న స్టేట్మెంట్ల వల్ల మొత్తానికి ప్రజల్లో ఉంటున్నాడు కనబడుతున్నాడు అనేది ఒక సంతృప్తి వాళ్ళ నాయకుల వరకు, వాళ్ళ కార్యకర్తల వరకు. నన్ను ఏదో ఇద్దరు ముగ్గురు పరామర్శించి వచ్చినట్టున్నారు ఆ ప్రాంతంలో కొంతమంది. సో ఇది జరిగి ఆల్రెడీ ఆదివారము సోమవారం నుంచి జరుగుతున్న సిచ్యువేషన్ని డే టు డే వెళ్ళి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పరామర్శించి లేదా వాళ్ళకి ఎంత విరాళం ప్రకటించినట్టుకో లేదా వాళ్ళకి ఎంత సాయం అందించినట్టుకో చేస్తే బాగానే ఉండేది. లేదా మేము విరాళాలు సేకరిస్తున్నాం, మా పార్టీ తరఫున ఎంత సీఎం సహాయ నిధికి ఎంత ఇస్తున్నాం, లేదా మేమే వైసీపీ తరఫున వీళ్ళందరికీ ఆహార పొట్లాలు అందిస్తున్నామని ఏదో చెప్పడానికి ఉంటే ఉండొచ్చు. కానీ అది ఎక్కడ మనం చూడలేదు. కేవలం వాళ్ళకి వెళ్ళి పరామర్శించాము వచ్చామా అన్నట్టుగా ఉంది. సో ఇవాళ మళ్ళీ ఆయన ఎక్కడైనా ఇవాళ ఇన్ ద సెన్స్ 3వ తేదీన నైట్కి టేక్ ఆఫ్ అవుతారు ఏదో అన్నట్టుగా అన్నారు. సో 3వ తేదీన కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎవరిని కలిసినట్టు కానీ పరామర్శించినట్టు కానీ ఏం చూడలేదు. మేబీ నైట్కి 3వ తేదీ రాత్రికి వెళ్తారేమో, వెళ్ళొచ్చు. లేదు వీళ్ళందరూ నాయకులు చెప్పారు కాబట్టి ప్రజల్లో ఉండాలి, ఇప్పటికే పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ఒక 2 ఎంపీలు రాజీనామా చేశారు, ఒక 2 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు, మరికొంతమంది ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు, చాలామంది నాయకులు మోపిదేవి లాంటి వాళ్ళు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేసిన పరిస్థితి, ఇంకొంతమంది మొహం చాటేస్తున్నారు. పార్టీని బ్రతికించుకోవాలి, కాపాడుకోవాలి అంటే ఆపత్కాల పరిస్థితుల్లోనే ప్రజలకు చేరువుగా ఉండాలి. మీరు చేసినా చేయకపోయినా ప్రజల్లో నానుతూ ఉండాలి ఆ పేరు కానీ ఆ పార్టీ వ్యవహారాలు కానీ. అవేవి లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళారంటే కనీసం మళ్ళీ ఒక 1 వీక్ 2 వీక్స్ ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితులు ఎందుకు వెళ్ళడము, ఇప్పుడు ఉంటేనే బెటరు. కనీసం అన్న మీరు వచ్చారు అని చెప్పి మా కార్యకర్తలకి మా కింద స్థాయి నాయకులకి భరోసాగా ఉంటుందనేది కొంతమంది నాయకుల యొక్క అభిప్రాయం. అది ఆయన ముందు ఎక్స్ప్రెస్ చేశారట. బట్ ఆయన మరి వింటారో ఉంటారో అనేది ఇంకా అయితే ఇప్పటివరకు అయితే ఇంకా అప్డేట్ ఏం లేదు. మేబీ వాళ్ళకి ఫేవర్గా ఉండే ఛానల్స్ నుంచి ద్వారా కూడా ప్రజల కోసమే జగనన్న తన టూర్ని క్యాన్సిల్ చేసుకున్నారని ఇప్పటికి హెడ్లైన్ వచ్చేసేదిగా. ప్రజల కోసమే తన జీవితాన్ని త్యాగం చేస్తున్న జగనన్న అన్నట్టుగా ఏదో వస్తుంది కదా. అలా ఎంతవరకు రాలేదు కాబట్టి మేబీ వెళ్తారేమో అని అనుకుంటున్నాను. ఇవి ఇంకా ఒక 1 or 2 డేస్లో అంత సర్దుమనిపోతుంది కదమ్మా. అట్లా ఏమన్నా అలాగని వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఏమో అనుకుంటారు, అట్లా అయిండొచ్చు. అది అంటే ఇప్పటికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన కోసం ఏది కూడా తను సాక్రిఫైస్ చేసినట్టు అనిపించదు. ఎందుకంటే మనం చూసాం ఇక్కడ ఏదైతే పులివెందుల్లో ప్రజా దర్బార్ ఏదైతే పెట్టారో అప్పుడు కూడా చూస్తే 1 రోజు 2 రోజులు కూడా 5 రోజులు అని చెప్పేసి 1-2 రోజులు మాత్రమే చేసే తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది. ఇట్లా ప్రతిసారి కూడా ప్రజలకు అవసరమైన టైంలో తను పక్కన లేకుండా తన సొంత స్వలాభం కోసమో లేకపోతే తనకి సంబంధించిన వాటి కోసము తను చూసుకోవడం అనేది ఇక్కడ మరి ప్రజలు అది గ్రహించారని అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమో ఇప్పుడు మొన్న కూడా ఒక ఆయన మీరు అడిగితే గుర్తొచ్చింది, ఒక ఆయన స్టేటస్లోనో ట్రోల్స్లో పెట్టాడు, ఎట్లా
జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సాధారణ మనిషో చూడండి, సాధారణ ప్రయాణికుల్లాగా ఇండిగో ఫ్లైట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్నారు అన్నట్టుగా ఒక పోస్ట్ చేశాడు. మరి అది ఇది మొన్న జరిగింది. దానికి ముందు వినండి, అదే మీ అడుగు నాకు అర్థమైంది. దాని వెంటనే వేరే కూటమి నుంచి ఒక అభ్యర్థి వాడేం పెట్టాడంటే, మీ సొంత డబ్బులు అయితే ఇట్లా సేఫ్గా 3,000 4,000 ఫ్లైట్ టికెట్ తీసి ఖర్చు పెట్టుకొని వెళ్తారా, అదే గవర్నమెంట్లో ఉంటే మాత్రం మీరు మంది మార్పులు వేసుకొని స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళి తిరిగారు, ఇప్పుడు మీ గవర్నమెంట్ లేదు కాబట్టి మీ పాకెట్లోంచి పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు జాగ్రత్త వచ్చేసిందా మీకు అని వీలు పెట్టారు. ఏది వాస్తవం అంటారు? ఇప్పుడు ఈ ప్రత్యర్థి ఏదైతే కౌంటర్ వేసాడో వీడు చెప్పింది నిజమే కదా అనిపిస్తుంది. మరి ముందు మీరు అక్కడికక్కడ 5 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా హెలికాప్టర్ వాడుకున్న సందర్భాలు ఉన్నాయిగా. దానికి ముందు కూడా లండన్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ ముందు పోలీస్ వాళ్ళకి ₹1 కోటి పైన కూడా ఖర్చు వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళినందుకు పోలీసులకి సంబంధించి వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు తీయాలి, వాళ్ళకి టీఏడిఏలు ఇవ్వాలి, వాళ్ళ ఖర్చులు, లాడ్జింగ్, బోర్డింగ్, దారి పొడవున ఖర్చు ఇవన్నీ ఉంటాయి కదమ్మా. మరి ఇవన్నీ ఎక్కడివి? ప్రభుత్వం నుంచే కదా. సో అలాగా ట్రోల్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, రిటైనింగ్ వాల్ అని ఉంది, కృష్ణానదికి కట్టారు. అది ఫస్ట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక స్టార్ట్ చేశారు. అదొక 50% 60% అయినట్టుంది. అది అయిన తర్వాత రిమైనింగ్ ఒక 30-40% వీళ్ళు కంప్లీట్ చేశారు. ఇంకా 100% అయితే కంప్లీట్ చేయలే. సో దానికి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారు, జగనన్న ముందు చూపు వల్ల ఈ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల విజయవాడకి ముంపు తప్పింది అని అంటున్నారు. మరి దానికి మనం ఏం చేస్తాం? అంటే నెగిటివ్లో కూడా పాజిటివిటీ వెతుక్కుంటున్నారు, తప్పులేదు. ఎవరు స్వార్థం వాళ్ళది, ఎవరు పార్టీ వాళ్ళది, ఎవరు లీడర్ వాళ్ళు. సో దాన్ని చంద్రబాబు నాయుడు గారే ప్రకృతికి ఇలాగ ఆర్డర్స్ పాస్ చేసి బుడమేరుని ఇలా ముంచిమని చెప్పారన్నట్టు మాట్లాడితే నవ్వాలో ఏడాలో తెలియని పరిస్థితి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఎవరు ఆయన హయాంలో చేసింది ఏంటంటే ప్రజలందరికీ సంక్షేమ పథకాలని ఇచ్చాడు, మిగతా ఏది చేయలేదు. అంతకుముందు ఏదో వాగుకు సంబంధించి కూడా చిన్న ప్రాజెక్ట్ లా కడితే కడప దగ్గర ఏదో గుర్తులేదు నాకు సరిగ్గా, ఆయన రెబ్బని కడికి వెళ్ళేసరికి ఆ ముందు రోజు అక్కడ నుంచి నీరు వదిలేరంట. అక్కడ నీరు వెళ్ళిపోయిన తర్వాత హంద్రీనేవా, ఎస్ కరెక్ట్, బాగా గుర్తుంది, హంద్రీనేవాకు సంబంధించి ఆయన వెళ్ళే టైంకి పైనుంచి నీరు ఏదో వదిలేరంట. నెక్స్ట్ డే వెళ్ళేసరికి అది కూడా ఏంటంటే వాటర్ ట్యాంక్స్ తీసుకొచ్చి వాటర్ వదిలేరని చెప్పేసి, ఆ గేట్లు కూడా ఎత్తుకెళ్లారని చెప్పేసి, ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారు. పైగా సోషల్ మీడియాలో ప్రతిదీ నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి సర్వర్లో అది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పక్కన ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా మాకు అలా ట్రోల్స్ చేసినా మాకు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మా ఛానల్ చూసే వాళ్ళు ఉన్నారని పచ్చి అబద్ధాలు చెప్తే ఎవరు చూస్తారు? ఇప్పుడు మొన్న అమ్మాయి విషయంలో కూడా ఆ అమ్మాయిని ఎంత ఇష్యూ అయిందని చెప్పి ఆ అమ్మాయి ఏం అడగలే, ఎక్కడ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బయటకు వచ్చాక అప్పుడు ఆ అమ్మాయి ఓపెన్ అయింది, ఆ బాలీవుడ్ నటి. ఇప్పుడు ఆ అమ్మాయి మంచిది కాదని ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తారు, కాకపోతే అందరూ బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడరు. ఒక్కసారి ఓటుతో వాళ్ళ యొక్క టాలెంట్ చూపిస్తారు. మొన్న అదే చూపించారు. భయపడుతూనో మనకెందుకులో అనుకుని సైలెంట్ కూరుకున్నారు. వీళ్ళేమనుకున్నారు, సైలెంట్ కూరుకుంటే మనకు అంతా తిరుగులేదు, మనం సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళే గుద్దేస్తారు, మనం ఎలాగైనా గెలిచేస్తాం అనుకున్నారు. తీరా చూశాక ఇది పరిస్థితి. అరే ఇప్పటికి ఎందుకంత ఓడిపోయాము అంటే ఏం చెప్తాం? ఎంత మెజారిటీ వస్తుందని ఎవరైనా ఊహించారా? ఈవెన్ కూటమి వాళ్ళు కూడా ఊహించలే. కానీ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట, అందరూ గమనిస్తూనే ఉన్నారు. అమ్మ నాయనో ఇట్లా ఉందా పరిస్థితి, చాలా డేంజరు, పాము దూరిపోయిందని ఈవీఎం మిషన్లు బల్లగొట్టారని చెప్తారా? ఎట్లా అండి? ఒక వ్యక్తి ముందు ఒక ఇద్దరికి విడాకులు ఇచ్చేసి 3వ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 10 పెళ్ళిళ్ళు చేసుకుందని చెప్తారా? ఇక్కడ చూస్తే ఒక్కొక్కడికి 2 అఫైర్లు ఓపెన్గా దొరుకుతున్నారు. ఏంటి పెళ్ళాం పిల్లలు ఉంటుండగా ఎట్లా మరి? నోటికి ఏదొస్తుంది మాట్లాడారు. ఇవన్నీ అంటే మళ్ళీ అవన్నీ ఎందుకులేండి, వేస్ట్. అంటే చెప్తున్నాను, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ నోరిప్పితే ఎవరి మీద కేసు పడుతుందో, ఎవరి మీద ఇష్యూ అవుతుందో అని భయపడి అందరూ అలా సైలెంట్ కూరుకున్నారు. ఒక్కసారిగా ఓటు ద్వారా చూపించారు. బట్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి పార్టీని కాపాడుకుని అయ్యో ఉంటే బెటర్, ఆయన వాయిదా తీసుకోకుండా అదే లండన్ వెళ్లకుండా ఉంటే కొంతవరకు బెటర్. తర్వాత ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు అమ్మా, ఇప్పుడు వెళ్ళగలరు, లేదు నెక్స్ట్ వీక్ అని వెళ్ళగలరు, వాళ్ళకి ఏం సమస్య. మళ్ళీ అయ్యో ఫ్లైట్ ఛార్జెస్ ఒక్కసారి ₹1,00,000 వేస్ట్ ఏమో అని భయపడాలి ఎంత? ఎస్ ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.